హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ థెరపీ. కోడిగుడ్లు పచ్చి రొయ్యలు కలిపి మీరు ఎప్పుడైనా పులుసు చేశారా? ఈ రెండు కలిపి పులుసు చేస్తే వైట్ రైస్ లోకి అద్భుతంగా ఉంటుంది. ఏ ఒక్క కూర చాలండి, అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు. దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం 1 కప్పు ఆనియన్స్, 1 కప్పు టొమాటోస్, కొంచెం చింతపండు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, 4 పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కారం 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూను తీసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోవాలి. ముందుగా నేను 1/2 కేజీ రొయ్యలను శుభ్రం చేసి పసుపు ఉప్పు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. వాటిని ఇప్పుడు ప్యాన్లో వేసుకోవాలి. చాకు రొయ్యలని చాలా చిన్న చిన్న రొయ్యలు దొరుకుతాయి. వాటితో పులుసు చేస్తే చాలా బాగుంటుంది, కానీ ఇప్పుడు దొరకలేదు. అందుకే వీటితోనే చేస్తున్నాను. ప్యాన్లోని నీళ్లన్నీ ఎగిరిపోయేదాకా ఉంచి ప్రాన్స్ని ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక ప్యాన్లో 1/2 కప్పు దాకా నూనెను వేసి ఉల్లిపాయలను వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయలు కొంచెం మెత్తగా అయ్యాక ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా వేసి వేపాలి. కొంచెం కరివేపాకు, అలాగే టమాటా ముక్కలను కూడా వేసి బాగా కలపాలి. ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడిని కూడా వేస్తున్నాను. ఇవన్నీ బాగా మగ్గాలి. మసాలాలన్నీ బాగా వేగాక ఇప్పుడు ఇందాక మనం ఉడకబెట్టిన రొయ్యల్ని కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత ఇందాక నానబెట్టిన చింతపండు రసాన్ని పోస్తున్నాను. ఇక్కడ వాటర్ సరిపోలేదు, అందుకే 1/2 గ్లాసు వాటర్ని కూడా పోస్తున్నాను. వీటన్నింటినీ బాగా కలిపి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు బాయిల్ చేసి పెట్టిన ఎగ్స్ని కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే ఎగ్స్ని పసుపు ఉప్పు కారం వేసి వేయించి కూడా వేసుకోవచ్చు. మూత పెట్టి 5 నిమిషాల పాటు కలిపి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా వేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎగ్ ప్రాన్స్ కర్రీ రెడీ. ఎప్పుడూ ప్రాన్స్ని మసాలాలు వేసి ఫ్రైలాగా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఘాటుగా ఉండదు, నోటికి పుల్లగా కారంగా రొయ్యల పులుసు అద్దరిపోతుంది. బాయ్ అండి, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.